హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇల్లు అయితే దులుపుకుంటున్నాను. మొత్తము దుమ్ము దుమ్ము ఉందండి. మా ఇల్లు రోడ్డు పైకే ఉంటుంది. ఇక్కడ చూడండి, లైట్ అయితే వేసాను, జర చీకటిగా ఉంది. కిటికీ ఉందండి, కిటికీ అయితే తెరిచి పెడతాను. పైన అంతా దులుపుకొని సదురుకున్నానండి. ఇక ఈ సెల్ఫులు అన్నీ అయితే దులుపుతున్నాను. ఈ ఇల్లంతా అయితే నల్లగా ఉంది. మేము చేరినప్పుడు కూడా దీంట్లో నల్లగానే ఉండే. మా ఇంటి ఓనర్కి అయితే సున్నం అయితే కొట్టియమంటే కొట్టియలేదండి ఆమె. ఇక మనకు ఇల్లు అయితే దొరకలేదు, దీంట్లో అయితే తొందరగా అయితే చేరాము. ఇక మొత్తం అయితే దులుపుకుంటున్నానండి. ఆమె ఇప్పుడు కూడా పెయింట్ వేసిమంటే వేసిస్తలేదు. ఇక మేము ఎక్కడైనా చూసి కాల్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మాకు ఎక్కడ అయితే సెట్ అయితే లేదండి, ఏడైనా మంచిగా దొరుకుతలేదు. అంత కిరాయిలు అయితే 10,000 వేలు అంటున్నారు. అంత అయితే కట్టలేము కదా. మేము ఉండేది ఇద్దరము, మా బాబు నేను. చూడాలి, ఏడైనా మంచిగా దొరికితే కాల్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు ఒక్క అయితే దులిపాను. మా మంచం కూడా ఇరిగిపోయిందండి. అది కొని అయితే 4 సంవత్సరాలు అవుతుంది. టేకుదండి. ఇక్కడ వచ్చేసేమో పెరుగులా ఉప్పు చక్కెర వేసి తాగుదామనుకున్నా అండి. మొత్తం దూప అవుతుంది. ఎండాకాలం వచ్చేసినట్టు అయ్యింది బాగా. ఇప్పుడే మొదలైంది అయితే ఎండాకాలము. ఇక్కడ పప్పు పాపడాలు అయితే వేపుకున్నానండి. బియ్యం అయితే కడిగి పెట్టేశాను కుక్కర్లో. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకోవాలండి, కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే బట్టలు అన్నీ సదురుకోవాలండి. ఆ ఒక్క రూమ్ అయితే డస్టింగ్ అయితే అయ్యింది. ఇక రోజైతే కొన్ని అయితే చేసుకుంటాను. పండగ కదా అండి, శివరాత్రి. గుట్టకైతే వెళ్తామండి మేము. ఇక అన్నీ సదురు వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చైతే ఇదైతే ఇరిగిపోయింది చూడండి, మొత్తం పాడైపోయింది. బయట అయితే పెట్టేశాము. టేకుదండి, ఇది తెలియక అంతా బయటికి వచ్చేసింది. మొత్తం చితుక్కుపోయిన టేకుది. 7,500 కొన్నానండి. వేస్ట్ అయిపోయింది కొని. 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా పాడైపోయింది. ఇక్కడ వచ్చేసి అయితే వేసుకున్న బట్టలన్నీ సెల్ఫ్లో అయితే చదువుకుంటున్నాను. ఎప్పుడైతే సెల్ఫ్లోనే పెడతానండి, బీరువాలో పెడితే తీయడం పెట్టడం అంతా యాష్ట పని అని. స్నానం చేసుకున్నప్పుడు అయితే తీసుకొని చేసుకోవచ్చు. అందుకే వాడుకునే అయితే సెల్ఫ్లు అయితే చదువుకుంటాను. అన్నీ చదువుకొని పెట్టుకుంటే మనము ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీసైతే వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.